హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇది రిటర్న్ టు మా హౌస్ అన్నమాట. భద్రాచలం, పర్ణశాల, అవన్నీ చిన్న అరుణాచలం టెంపుల్ అవన్నీ చూసుకొని రిటర్న్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అయితే వెళ్తున్నాము. సో వాళ్ళ కార్లోనే వెళ్తున్నాం, వాళ్ళు కూడా వస్తున్నారు మా ఇంటికి. ఆ రోజు సండే అన్నమాట. సో వాళ్ళు కూడా మాతోనే వచ్చారనమాట. సరదాగా ఉండొచ్చు కదా, మేము మళ్ళీ వెళ్ళిపోతాం రిటర్న్ పూణే, అందుకని చెప్పి మాతో టైం స్పెండ్ చేద్దామని చెప్పి అయితే వచ్చేస్తున్నారు. నేనైతే ఇంకా జామకాయ తింటా ఉన్నాను. ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంకా దిగి ఇంకా మా బ్యాగులన్నీ ఇంకా ఇంట్లో పెట్టుకుంటా ఉన్నాము. ఇక్కడ అన్నయ్య కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ బ్యాగులు మా బ్యాగులు రెండు ఉన్నాయన్నమాట. ఇక్కడ మా ఇల్లు మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటా, ఇప్పుడైతే చూసేయండి. ఇంట్లోకి అయితే వచ్చేసినాము. ఇక్కడ మా బుడ్డోడు మాడిపచ్చి వాళ్ళ కొడుకు రాగానే మాకు షాప్ ఉందన్నమాట. షాప్లోకి వెళ్ళిపోయి ఇవి తీసుకొచ్చుకునేసినాడు. వీటిని ఏమంటారు, గొట్టాలంటారు వాళ్ళ సైడు. మా సైడ్ అయితే ఏవో అంటారు, మర్చిపోయినా, బుర్రలు అంటాం మేము. వాళ్ళ సైడ్ అయితే గొట్టాలని అంటారు. అవైతే తీసుకొచ్చుకొని ఇంకా మేమైతే కొంచెం సేపు ఫన్ చేస్తాను మా అబ్బాయితో. ఈ చిప్స్ ఇట్లా గొట్టాలు అవైతే బాగా తింటాడు, కొంచెము ఇష్టంగా తింటాడు. మా పాప కూడా బాగానే తింటుంది. ఇంకా ఇద్దరికి బాగా టైం పాస్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న రోజులు బాగా ఆడుకుంటారు వాళ్ళు. ఇంకైతే ఆ రోజు మా మామయ్య మటన్ తీసుకొని వచ్చినాడు. ఈ మటన్ ఇంకా మా ఆయన మా వదిన ఇద్దరు తిన్నారు. ఇది మా మామకి, ఆ అన్నయ్యకి, నాకు కేష్క తింటది. మా నలుగురి కోసం అనమాట కిలో తెప్పించిండు. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పప్పు తెచ్చుకున్నారు. అదైతే ఇంక మేము తినేస్తే మాకు ఇంక వేరే కూర వద్దులే అని అన్నది మా వదిన. సరేలే అన్నాను. ఇంక నేను ఇక్కడ అంతా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. ఇంకా వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారు, మా ఆయన, అన్నయ్య. ఇంకా మా ఆడపడుచు కూడా నాకు హెల్పింగ్ చేయడానికి వచ్చింది. మేమిద్దరం ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాము మంచిగానే. వాళ్ళ ఇంటికి వెళ్ళినా నేను హెల్ప్ చేయడము, ఆమె మా ఇంటికి వచ్చినా హెల్ప్ చేయడం, ఇట్లా కలిసిపోతాం అన్నమాట బాగానే. ఇంకా మా పాప ఇక్కడ డ్రాయింగ్ వేసిందంటే చూపిస్తుంది. మా పాప రోజు బర్త్డే డ్రాయింగ్లు వేస్తుంది అనమాట. నాకు, మా ఆయనది, మా పాపది. రోజుకి ఒక బర్త్డే అయినా మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఇంట్లో. ఇక్కడ నేను రియల్గా ఆడియో పెడదాం అనుకున్నా కానీ టీవీ సౌండ్ వస్తుంది, మళ్ళీ ఎక్కడ కాపీరైట్ వస్తుందేమో అని భయం వేసి మొత్తం మ్యూట్లో పెట్టేసిన. ఇంకా కుక్కర్లో అయితే మటన్ పెట్టి ఇంకా బగారా రైస్ వేస్తాను. వేరువేరుగా బగారా రైస్ బాగుంటుంది కదా అని చెప్పి. ఇల్లు ఎటంటే అటు ఉందండి, ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి నేను. మా మామయ్య ఒక్కరే ఉంటారు, ఇంకా ఆయన క్లీన్ చేసుకోలేడు కదా షాపు, ఇంకా ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఇంకా నేను వచ్చిన 2 days వచ్చినా, మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, మళ్ళీ ఇప్పుడు 3 days అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసిన. క్లీన్ చేయలేదు, ఇల్లు అంతా బాగా క్లీన్ చేసుకోవాలి. మేమైతే దీపావళి తర్వాత ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇంకా బగారా మటన్ అంతా ప్రిపేర్ చేసేసినాక ఇంక మేమైతే వడ్డిస్తూ ఉన్నాము. ఆడపడుచు, నేను, ఇంకా ఒకరికొకరు వడ్డించుకొని తినాలి కదా. అప్పటికే టైం 2 ఏమో అయిపోయింది, 2 or 3 అన్న అయింది. మేము వచ్చే ముందుకే చాలా లేట్ అయింది. ఇంకా తెచ్చి చేసేసరికి ఓవర్ టైం అయిపోయింది అనమాట. ఇంకా షాప్ ఉంటుంది కదా మాకు, థమ్స్అప్, ఇప్పుడు ఇంట్లో బగారా, చికెన్, మటన్ ఏదన్నా థమ్స్అప్ కంపల్సరీ తాగుతాం అనమాట. ఇంకా ఇక్కడ ప్లేస్ లేదు, ఇంకా కింద కూర్చొనేసి ఇంకా వడ్డిస్తూ ఉన్నాము. నేను మటన్ సూపర్గా చేసినానా లేదా అని అన్నయ్యని అడుగుతుంటే సూపర్ ఉందమ్మా అని చెప్పి అన్నయ్యకి బాగా నచ్చిందనమాట. ఆ రోజు ఏంటంటే బాగా అసలు నేను అన్ఎక్స్పెక్టెడ్గా టేస్ట్ మస్తు వచ్చింది మటన్. నేను అసలు అనుకోలేదు అంత బాగా వస్తుందని చెప్పి. మంచిగా కుదిరింది ఆ రోజు మటన్ అయితే. నేను కూడా బాగానే తిన్నా. మా పాప కూడా అన్నం తినకపోయినా పీసెస్ తినమని చెప్తాను. ఇంకా టీ టైం అయిపోయింది అనమాట. 4 అవ్వగానే మా ఆయన అలారం పెట్టుకున్నట్టు నాకు ఇంకా టీ అంటా ఉంటాడు.
సరే అని చెప్పి ఇంకా ఇక్కడ అన్నయ్య తాగుడు, మా మామయ్య కూడా తాగుడు. మా ముగ్గురు కోసమే, మా ఆడపడుచు, మా ఆయన, నేను ముగ్గురమే తాగుతాము. ఇంక అందుకని చెప్పి వాళ్ళ ఇంటికాడ నుంచే పాలు ఉంటే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ మేము ఉండే విలేజ్లో అయితే పాలు అంతగా దొరకవు, పాల ప్యాకెట్లు అంత బాగుండవు. ఇంక అక్కడి నుంచి పాలు తీసుకొని వచ్చినాం, పెట్టుకుని ఇంకా ముగ్గురం తాగేసినాం అనమాట. ముగ్గురం టీ పిచ్చోళ్ళము. మా ఆయన ఇంకా ఎక్కువ, నేనంతైతే కొంచెం లేకపోయినా ఉండగలుగుతా, కానీ మా ఆయన టీ లేకపోతే ఉండలేడు. టీ అయితే తాగేస్తా ఉన్నాము. ఈ టీవీ సౌండ్ లేకపోతే నేను రియల్ ఆడియో పెట్టిండొచ్చు. చూసేయండి. వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చాలానే వస్తూ ఉంటాయి. సపోర్ట్ టు మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కమెంట్లో కమెంట్ చేయండి. వాటర్ అయితే ఇచ్చేసి వచ్చిన నేను. ఇంకా అక్కడైతే నేను ఎక్కువ నైటీలో వేసుకుంటాను, డ్రెస్సెస్ తక్కువగానే అనమాట. ఎందుకంటే నాకు ఎక్కువ వేడిగా ఉంటుంది అక్కడ, అందుకని చెప్పి ఇంకా నేను నైటీలో ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే ఇంకా నేను తింటా ఉన్నాను, వాళ్ళు తినేసినారు, నేను తింటా ఉన్నాను అనమాట. వాళ్ళకి అయిపోయింది, మనం ఫ్రీగా తినొచ్చు అని చెప్పి ఇంక నేను వడ్డించుకుంటా ఉన్నాను ఇక్కడ. ఏం చేస్తున్నావు ఇడా? చెవులు తీయాల. భయపడుతున్నావా? భయం వేస్తుందా నీకు?